మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్లో కామన్ మ్యాన్, మధ్యతరగతి ప్రజలు ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఏం చెప్తున్నామంటే క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ అనే ఆయుధం మన చేతిలో ఉంది. క్యాపిటల్ మార్కెట్స్ లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మధ్యతరగతి ప్రజలు, కామన్ మ్యాన్ ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ అసలు ప్రజలకి స్టాక్ మార్కెట్స్ అంటే భయం ఎందుకు? ఎందుకని స్టాక్ మార్కెట్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దివాలా తీస్తారు, పరిస్థితులు బాగలేకపోతే సూసైడ్లు చేసుకుంటారు, బఠానీలు అమ్ముకుంటారు, ఇలాంటివన్నీ ఎందుకని ప్రజలు అలా అనుకుంటారంటే, హిస్టారికల్గా చూస్తే 1929లో అంటే మన స్టాక్ మార్కెట్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే రెగ్యులేటెడ్గా సెన్సెక్స్ 79 నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. అయితే 1929లో యుఎస్ స్టాక్ మార్కెట్స్, ప్రపంచానికి పెద్దన్న అమెరికన్ స్టాక్ మార్కెట్స్, 1929లో ప్రపంచంలోనే టాప్ మోస్ట్ క్రాష్ 29 నుంచి 32 వరకు 89% క్రాష్ అయింది స్టాక్ మార్కెట్. ఆ టైంలో 1929 నుంచి 39 వరకు డిప్రెషన్, అంటే ఎకానమీ పతనం అయిపోయింది. ఎకానమీ చాలామందికి ఉద్యోగాలు పోయినాయి, ఎన్నో బ్యాంకులు దివాలా తీసినాయి, ఎంతోమంది ప్రజలు బ్యాంకుల్లో పెట్టిన డబ్బులు, సేవింగ్స్, ఎఫ్డీలు ఇట్లాంటివి కొన్ని బ్యాంకులు దివాలా తీసినాయి. దివాలా తీయటం వల్ల వాళ్ళ యొక్క సేవింగ్స్ పోయినాయి, మొత్తం పోయినాయి. ఎన్నో కంపెనీస్ 10 సంవత్సరాల పాటు ఎకానమీ పెరగకపోగా దివాలా అంచున ఉంటే ఉద్యోగాలు పోయినాయి చాలామందికి. బ్యాంకులు దివాలా తీయటం వల్ల వాళ్ళకి సేవింగ్స్ వైప్ అవుట్ అయిపోయినాయి. స్టాక్స్ క్రాష్ అయ్యి 89% వరకు 3 ఇయర్స్లో క్రాష్ అయినాయి. అయితే ఆ టైంలో అమెరికన్ గవర్నమెంట్కి ఈ యొక్క ఎకానమీ డిప్రెషన్ని ఎలా డీల్ చేయాలో తెలియక, జనరల్గా ఎకానమీ స్లో అయినప్పుడు ఏం చేయాలంటే ప్రజలకి డబ్బులు ఎక్కువ వచ్చే ఏర్పాట్లు చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంక్స్కి ప్రజలు తక్కువ వడ్డీ రేటుకు వస్తుంది కాబట్టి లోన్లు తీసుకొని మళ్ళీ ఖర్చు పెడతారు, ఎకానమీ బూస్ట్ అవుద్ది. అప్పుడు తెలియక ఏం చేశారు, అమెరికన్ గవర్నమెంట్స్ పెంచారు, వడ్డీ రేట్లు తగ్గిపోగా పెంచే వరకు ఇంకా టఫ్ అయిపోయింది. సో 10 ఏళ్ల పాటు కుదేలైపోయినాయి స్టాక్ మార్కెట్స్. అయితే 10 ఏళ్ల పాటు అసలు ఏం పెరగలేదు. దీనివల్ల ఏమైంది, ప్రపంచానికి ఒక భయం వచ్చేసింది అనమాట. అంటే స్టాక్ మార్కెట్స్ అనగానే మొత్తం పెట్టిన డబ్బులంతా హరించుకుపోతాయి అన్న టైప్లో ఒక భయం ప్రపంచం మొత్తం వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంఘటన జరిగిన తర్వాత ఏమైందంటే ప్రపంచం మొత్తం నేర్చుకుంది. సెంట్రల్ బ్యాంక్స్ అంటే మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బయట అయితే ఫెడ్, సెంట్రల్ బ్యాంక్స్ అంటారు. వీళ్ళు ఏం నేర్చుకున్నారంటే ఎకానమీ స్లో అయినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి ప్రజల చేతిలోకి డబ్బు వచ్చేలాగా చేస్తే మళ్ళీ ఎకానమీ ఖర్చు పెట్టడం మొదలు పెడతారు, మళ్ళీ ఎకానమీ బూస్ట్ అవుతుంది. అది ఒకటి నేర్చుకున్నారు. రెండవది ఏం నేర్చుకున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక అలాంటి క్రాష్, అలాంటి డిప్రెషను ఏ దేశ ఎకానమీలో కూడా రాల. ఎందుకని అంటే చాలా పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడేమిటి చూడండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫిక్స్డ్గా రెగ్యులర్గా శాలరీస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఎకానమీలో ఏదో ఒక కంపెనీలో వస్తువులు కొంటూ ఉంటారు. అలాగే పెన్షనర్స్ ఉంటారు, గవర్నమెంట్ పెన్షనర్స్
వాళ్ళు కూడా ఖర్చు పెడుతున్నారు. దీనికి తోడు అప్పటి నుంచి పాఠాలు నేర్చుకోవటం వల్ల సోషల్ సెక్యూరిటీ, అంటే అమెరికాలో సోషల్ సెక్యూరిటీ అంటారు. మన దగ్గర ఏం చేస్తారు, పేద ప్రజలకు కానీ కొంతమందికి వికలాంగులకి పెన్షన్ అని, బిలో పవర్టీ లైన్ తక్కువ తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పెన్షన్స్, విధవరాలకి పెన్షన్స్ కానీ, వృద్ధాప్య పెన్షన్స్ కానీ, ఈ విధంగా ప్రజలకి పెన్షన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా కన్జంప్షన్ చేయటం వల్ల ఎకానమీ ముందుకెళ్తూ ఉంటుంది. తర్వాత ఏమిటి అంటే అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఎప్పుడు 1929 నుంచి 39 వరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే దేశంలో ఉద్యోగస్తులు, పెన్షనర్సు, తర్వాత గవర్నమెంట్స్ సబ్సిడీ స్కీమ్స్ ఇచ్చి వెల్ఫేర్ ప్రజలకి కొంత సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. సో మనం ఏం చెప్తున్నామంటే అప్పటిలాగా 1929 లాగా స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయ్యి ఒక 10 ఇయర్స్ వరకు పెరగకుండా ఉండటం ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు కూడా మన దేశంలో 1979 తర్వాత సెన్సెక్స్ స్టార్ట్ అయిన తర్వాత 2025 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు సుమారుగా 81-82 వేలు ఉంది. అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా 12 నుంచి 14% గ్రో అవుతుంది. కంపెనీస్ అంటేనే మనం కన్జ్యూమ్ చేసే వస్తువులు మాత్రమే కంపెనీస్ తయారు చేస్తాయి. ఇప్పుడు సెన్సెక్స్ ఉంది. సెన్సెక్స్ ఏమిటి సమూహం అంటే కొన్ని బ్యాంక్స్, కొన్ని ఐటీ కంపెనీస్, కొన్ని ఫార్మా కంపెనీస్, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, సిమెంట్, స్టీలు మొదలగు ఫార్మా కంపెనీస్ మొదలగు కంపెనీల సమ్మేళనం సెన్సెక్స్ అంటారు. అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఏమిటంటే ఎకానమీ ఇంతకుముందులాగా డిప్రెషన్ రావడం కదా, ఎకానమీ స్లో అయితే దానికి ఏం చేయాలని గవర్నమెంట్స్ నేర్చుకున్నాయి. ఫిజికల్ పాలసీస్, మానిటరీ పాలసీస్. అంటే వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఏమవుతుంది, మనం ఇల్లులు కొనుక్కుంటూ ఉంటారు. వడ్డీ రేట్లు తగ్గితే ప్రజలు ఒక వ్యక్తి ఇల్లు కొనుక్కున్నాడంటే ఎన్నో రకాల రంగాలు ముందుకెళ్తూ ఉంటాయి. సో ఎకానమీ ఇంతకు ముందులాగా ఎకానమీ డిప్రెషన్లోకి వెళ్ళటం ఉండదు. ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. కోవిడ్ వచ్చినప్పుడు స్లో డౌన్ అయింది, మళ్ళీ బూస్ట్ అవుద్ది. ఎప్పుడైతే ప్రజలు కన్జ్యూమ్ చేయటం అంటే వస్తువులు వాడకాలు, నిత్యావసర వస్తువులు కానీ ఇంకోటి కానీ వాడుతూ ఉంటారో కంపెనీస్ ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి. కంపెనీస్ ప్రాఫిట్స్ బాగుంటే కంపెనీస్ షేర్ వాల్యూస్ జీరో ఎల్లో. కంపెనీస్ జీరో వాల్యూ, షేర్ వాల్యూ జీరో ఎల్లో. కంపెనీస్ ప్రాఫిట్స్ తగ్గినప్పుడు షేర్ వాల్యూస్ తగ్గుతాయి, కంపెనీస్ ప్రాఫిట్స్ పెరిగినప్పుడు షేర్ వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఇక్కడే మనకి స్టాక్ మార్కెట్లో భయపడటం ఎందుకు భయపడతారంటే సామాన్యమైన ప్రజలు, ఒక స్టాకు మంచిదా, బాగా రిటర్న్ ఇస్తుందా, రిటర్న్ తక్కువ ఇస్తుందా అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ స్టాక్ కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత తెలుస్తుంది, ముందు తెలియదు. సో స్టాక్ మంచిదా కాదన్నది తెలియదు కాబట్టి ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. అయితే ఆ స్టాకు మంచిదా కాదన్నది ఎలా తెలుస్తుందంటే ఆ స్టాక్కి కంపెనీకి వచ్చే నెట్ ప్రాఫిట్స్ బాగుంటే అంతిమంగా ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. అయితే మనం ఇక్కడ పేద ప్రజలకి, సామాన్యమైన ప్రజలకి మనం ఏం చెప్తున్నామంటే ఎకానమీ జీరో అవ్వటం ఉండదు. అంటే ఎప్పుడో 1929-39 వరకు ఎకానమీ ఎట్లయితే డిప్రెషన్లో ఉందో ఆ మాదిరి ప్రపంచ దేశాల్లో ఇంతకు ముందులాగా ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రతి దేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, తర్వాత గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు, పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి, వీళ్ళన్నీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో కంపెనీస్ వస్తువులు మనం కన్జ్యూమ్ చేస్తున్నంత కాలం కంపెనీస్ మనుగడలోనే ఉంటాయి, కంపెనీస్కి ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. కంపెనీస్కి ప్రాఫిట్స్ వస్తున్నంత కాలం షేర్ వాల్యూస్ జీరో కావు. సో మనం ఏం చెప్తున్నామంటే ఎప్పుడు మరి స్టాక్ మార్కెట్లో మీరు డబ్బు పెడితే జీరో అవుతుందంటే ట్రేడింగ్ అని ఉంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ట్రేడింగ్ అని ఉంది. ట్రేడింగ్ అంటే ఒక కాంట్రాక్ట్, అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఒక కాంట్రాక్ట్ బెట్టింగ్ లాగా. ఇంట్రాడే కూడా అంతే ఇంచుమించు. అంటే నాకు వస్తుంది డబ్బు అంటే అవతల వ్యక్తికి డబ్బు పోతుంది అని అర్థం. ఇక్కడ అంటే ట్రేడింగ్లో మీ డబ్బు జీరో అయ్యే అవకాశం ఉంది.
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కానీ ఇంట్రాడేలో కానీ మీరు స్టాప్ లాస్లు పెట్టుకోకపోతే. ఇన్వెస్ట్మెంట్లో కూడా మనకి భారతదేశంలో 5,000 స్టాక్స్ ఉన్నాయి. అయితే టాప్ 500ని నిఫ్టీ 500 అంటారు మన భారతదేశ స్టాక్స్లో. టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ కంపెనీస్, 101 to 250 మిడ్ క్యాప్, 250 నుంచి ఇది నిఫ్టీ 500 కంపెనీస్ అంటారు. నిఫ్టీ 500 కంపెనీ మన దేశ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 92% నిఫ్టీ 500 కంపెనీస్. అంటే జనరల్గా ఏది చూజ్ చేసుకున్నా నిఫ్టీ 500 కంపెనీస్లో నుంచి చూజ్ చేసుకోవాలి. నిఫ్టీ 500 కంపెనీస్లో కూడా మనం కామన్ మ్యాన్కి ఏం చెప్తున్నామంటే, ఒకే కంపెనీ 2 కంపెనీలు చూజ్ చేసుకుంటే మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే టాప్ మోస్ట్ 30 కంపెనీస్ ఇన్ సెన్సెక్స్, టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఇన్ నిఫ్టీ, టాప్ మోస్ట్ 101 to 250 మిడ్ క్యాప్. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడు జీరో కావు. అంటే స్టాక్ మార్కెట్ రంగంలోనే దివాలా తీసేస్తారు, సూసైడ్ చేసుకుంటారు అనేది జరగదు ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో. అయితే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయంటే స్టాక్ మార్కెట్లో గ్యారంటీస్. కానీ ఎఫ్డి కంటే, సుకన్య సమృద్ధి కంటే, గోల్డ్ కంటే, హిస్టారికల్గా పిఎఫ్ కంటే, ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కంటే ఈక్విటీస్ అంటే ఇక్కడ మనం అనేది సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ ఈక్విటీస్లో హిస్టారికల్గా కాంపౌండెడ్ అంటే చక్ర వడ్డీలాగా లెక్కిస్తే కూడా అరౌండ్ 12 to 13% రిటర్న్స్ లాంగ్ టర్మ్లో వస్తున్నాయి. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. కాబట్టి మనం పేదవారికి మధ్యతరగతి వారికి మనం చెప్పేది ఏమిటంటే ఈక్విటీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ వెల్త్ క్రియేషన్. స్టాక్ మార్కెట్ అనగానే డబ్బులు జీరో అయిపోతాయి అనేది ఎక్కడంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇంట్రాడేలో. అయితే గత చరిత్రలో 10 సంవత్సరాల పాటు డిప్రెషన్ ఉంది కదా ప్రపంచం, అప్పుడు అమెరికాలో. అలాంటి డిప్రెషన్ మళ్ళీ ఇంతవరకు వచ్చిందంటే రాలేదు. ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఒక 6 నెలలు 1 year సైకిల్స్ ఉంటాయి ఎకానమీకి. ఒక్కొక్కసారి బాగా ముందుకెళ్తే ఒక్కొక్కసారి స్లో, కానీ మళ్ళీ పికప్ అవుతుంది. ఎప్పుడైతే ఎకానమీ స్లో డౌన్ అయ్యిందో ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి దేశంలో గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా డీల్ చేయాలి, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఎలా డీల్ చేయాలి, ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఎలా డీల్ చేయాలి, తర్వాత ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేకపోతే ఎట్లా ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏం చేయాలి, ఇలా రకరకాలుగా ఫినాన్షియల్ మానిటరీ పాలసీస్తో దేశాలు అభివృద్ధి పదవులు ముందుకెళ్తున్నాయి. మన దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ మన దేశం. కాబట్టి మన దేశం కంటే ముందు కేవలం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ఉన్నాయి. సో మన దేశంకి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే 140 crore పాపులేషన్, యూత్ పాపులేషన్ ఎక్కువ. సో మనము మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద కాన్సన్ట్రేషన్ చేసాం. ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో మన దేశంలో ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ 25, 30, 35 years ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారో వాళ్ళు మిక్కిలి ధనవంతులు అవడానికి చక్కని అవకాశం మన ఈక్విటీస్లో ఉంది. స్టాక్ మార్కెట్ అనగానే గత పతనాలు చూసుకొని మీరు ఎప్పుడు భయపడొద్దు. మన మార్కెట్స్లో కూడా 2002 కానీ, 2008 కానీ, 2020 కానీ, 2015 కానీ కరెక్షన్స్ వచ్చినాయి. కరెక్షన్స్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా ప్రతి విషయానికి కరెక్షన్స్ వస్తాయి. పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు పెరుగుతాయి, యుద్ధ భయాలు ఉన్నప్పుడు కరెక్షన్స్ వస్తాయి. కానీ అది కొంతకాలం ఉంటుంది. ఎకానమీ స్లో డౌన్ అయినప్పుడు ఏం చేయాలన్నదే ప్రభుత్వం, ఫినాన్స్ మినిస్టర్స్, ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నిర్ణయాలు తీసుకుంటే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ భయపడకుండా మార్కెట్లోకి సింగిల్ కంపెనీ కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మిక్కిలి ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను సుమన్ టీవీ ప్రేక్షకులకు ఏం కోరుకుంటున్నానంటే, స్టాక్ మార్కెట్ అనగా క్యాపిటల్ మార్కెట్స్ అనగానే అది భయపడి డబ్బులన్నీ పోతాయి అనే అపోహ తీసేసి ఒక ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ. ఇంకొకటి ఏమిటంటే కరెక్షన్ అయినప్పుడు మీకు ఆపర్చునిటీ తక్కువ రేట్స్కి కంపెనీస్ యొక్క ఓనర్షిప్ తీసుకోవడం, తక్కువ రేట్స్కి షేర్లు వస్తున్నాయని మీరు దాన్ని ఆపర్చునిటీ కింద తీసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే చక్కగా ముందుకు వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది. సో
ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ మార్కెట్స్ని పరిశీలించమని నేను ప్రజలను కోరుకుంటున్నాను.